మనం కూడుకుని అప్పుడే మరలా నెల అయిపోయింది. జనవరి 2వ తారీఖున మనం ఇదే ప్రాంతంలో మనందరం కూడా కలుసుకున్నాం. జనాలు చాలా వేగంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. జనాలు ఎంత వేగంగా వెళ్ళిపోతున్నాయో రోగాలు కూడా అంతే వేగంగా మనుషులుగా వస్తున్నాయి. ఈ కాలంలో పెరిగిపోతున్నటువంటి భయంకరమైనటువంటి బలహీనత ఏంటంటే క్యాన్సర్. ఎక్కడ చూసినా ఈ యొక్క బలహీనత కలిగినటువంటి వారు పెరిగిపోతున్నారు. అది ఎవరిని ఎప్పుడు ఏ రీతిగా కబలిస్తుందో తెలియని జనాలు. తింటున్న తిండి లోపమో, పీలుస్తున్న గాలి లోపమో, త్రాగుతున్న నీరు లోపమో, లేక మన పాపమే లోపము, ఏమైనా కానీ ఆ రోగం మాత్రం విజృంభిస్తున్నటువంటి భయంకరమైన జనాల్లో అది నాకు రాదని చెప్పడానికి సరిపోదు, మీరు రాదని చెప్పుకోవడానికి సరిపోదు. ఎవరినైనా ఎప్పుడైనా ఆ వ్యాధి ఉంటుంది. కనుక జనాలు చివరి కాలంలో ఉన్నాం కాబట్టి కాస్తంత జీవితాన్ని చక్కబెట్టుకుని బ్రతకాలని ప్రభు పేట మనందరినీ మరొకసారి వేడుకుంటూ కొన్ని విషయాల్ని ప్రభు వాక్యంలోనే చదువుకున్నాం. ఇర్మియా గ్రంథంలో భక్తులైనటువంటి ఇర్మియా గారి గురించి రాయబడినటువంటి ఆ మాటను చూపించి వాక్య పరిచయంలోకి ప్రవేశించారు. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానిస్తుంది. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఇదొక్క ఇర్మియా భక్తుల కోసం మాత్రమే కాకుండా అక్కడ నిన్ను గురించి నువ్వు, నన్ను గురించి నేను ఆలోచన కలిగి ఆ విషయాన్ని మరలా ఒకసారి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. మనము దేవుడికి ఎప్పుడు తెలుసంటే గర్భములో రూపింపక మునిపే మన కోసం అంతా తెలుసంటే అంతా తెలుసు. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, నా గురించి నీకు సరిగా తెలియదురే అంటాం. నా గురించి మీకు తెలియకపోయినా, మీ గురించి నాకు తెలియకపోయినా, మనందరి గురించట దేవుడికి గర్భములో మనలను రూపింపక మునిపే ఆయనకి తెలుసు. ఈ విషయం మీకు అర్థం అవడానికి ఒక చిన్న సందర్భం. మందిరంలో యాంపుల వైపు పోయింది. యాంపుల వైపు పోతే చాలా ట్రై చేసాను, అది అవ్వకపోయేసరికి ఒక స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను, పైన డోర్ వేసాను, మొత్తం అన్ని కలిపాను. ఏమి అవటం గంట 2 గంటల పైనే దాంతో కుస్తీ చేశాను. అయినా పైకి పని చేయట్లేదు, పవర్ దాంట్లోకి రావటం లేదు. ఇది మన వల్ల అవదని చెప్పి వ్యవహారం తీసుకెళ్ళాడు. ఆడు చూసాడు, ఇలా అయిపోయాడు, ఇది పీజు కొట్టేసిందని చెప్పి ఇంత బల్బు ఉందంటే ఇంత బల్బు అలా బల్బు దాంట్లో పెట్టాడు, ఇలా కొట్టాడు. దాని గురించి నాకు తెలీదు. అది నేను ఎంత ప్రయత్నం చేసినా ఆ పనిని నేను చేయలేదు. కానీ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను 2-3 గంటలు కుస్తీ పట్టినటువంటి ఈ యాంపులు వేస్తే ఒక 10 నిమిషాల్లోనే ఆ ప్రాబ్లాన్ని పట్టుకుని వెంటనే రిపేర్ చేసి నాకు ఇచ్చేసాడు. ఎందుకంటే దాని గురించి అంతా ఎదిగిన వాడు ఎవడంటే ఆ వర్కర్ కనుక. ఒక యాంపులు అయిన విషయంలోనే నాకు తెలియదన్న విషయం నాకు అర్థం కాలేదు. దాన్ని నా ఇష్టానుసారంగా నేను కొన్ని పనులు చేశాను, కొట్టాను, స్కూల్ ఇప్పాను,
వైర్లు లాగాను, నా యొక్క సొంత ఆలోచనతో చాలా ప్రయత్నం చేశాను, కానీ అది బాగుపడలేదు. కానీ దానికి సంబంధించిన వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే అది చిటుక్కును బాగుపడ్డది. నేను అనేది ఏంటంటే, మన గురించి మనకు తెలియదు, కానీ మనం బాగుపడాలంటే, మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలంటే, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చే కుమారుడుగా కుమార్తెలుగా ఇహమందు మనం బ్రతకాలంటే, మన సొంత ఆలోచనలను కనబుచ్చి ఏవేవో ప్రయత్నాలు మనం చేసి మన మార్పు కొరకు మన సొంత ఆలోచనలే రుద్దుకుంటే మాత్రం ఎప్పటికీ కూడా ప్రభువు కోరుకున్నటువంటి జీవితాన్ని మనం దేవుడికి ఇవ్వలేము. ఎందుకంటే మన కోసం బాగా ఎదిగిన వాడు ఎవరో తెలుసా? దేవుడు ఒక్కడే. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర మోకరించి సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదువుకుంటూ, సమయం దొరికినప్పుడల్లా వాక్యం వింటూ, నేను మారాలనుకుంటున్నాను, నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను, నా జీవితంలో ఈ చీడ నన్ను విడిచిపెట్టట్లేదు, ఈ పాపపు రోగములను వదలట్లేదు, ఈ యొక్క ఏర్స నా బ్రతుకులో పోవట్లేదు, నాకు పరలోక రాజ్యం కావాలి, ఇహమందు ఎవరు బ్రతకమన్న విషయం నాకు అర్థమైంది, నన్ను బ్రతికించిన ఆయనని దేవుడి దగ్గరికి వెళ్ళి మన సుచిత్తాన్ని పక్కన పెట్టి దేవుడి చిత్తం కొరకు మనం వేగులు పడగలిగితే ఖచ్చితంగా ఇహమందు కొంతకాలమైన దేవుని పరిచర్యను మంచిగా చేసిన కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చబడతాం. అది దేవుని వలన సాధ్యం తప్ప మన వలన జరిగే పని కాదు. జనవరి మొదటి నెలలో 2026 మొదటి నెలలో 2వ తారీఖున న్యూ ఇయర్ కోసం ఒక విషయం చెబుతూ, మనము కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తాం, కానీ భక్తులు న్యూ ఇయర్ కోసం ఎదురు చూసేవారు కాదు, న్యూ లైఫ్ కోసం ఎదురు చూసేవారు అన్న విషయాన్ని, ఒక సందర్భాన్ని గత నెలలో మనందరం కూడా మాట్లాడుకున్నాం. ఈ నెలలో కూడా మరొక చిన్న సందర్భాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 9వ వచనం చదువుదాం. 9వ వచనం, 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని చదువుతాడు. ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణతో పేతురు గారు రాస్తున్న పత్రికలో రాయబడింది. యేసుక్రీస్తు వారి రాకడ ఒకవేళ 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున వచ్చేసాడు అనుకోండి, 2026వ సంవత్సరం వద్దునా మనకి? 2026వ సంవత్సరం చూద్దాం మనం? చూడం. మనం 2026వ సంవత్సరం కూడా చూసామంటే కారణం ఏంటంటే పేతురు గారు చెప్తున్నారు, ఆయన రాక ఆలస్యమైంది. ఆయన రాక ఆలస్యం అయింది కనుకే 2026వ సంవత్సరాన్ని మనందరం కూడా చూడగలిగాం. ఇప్పుడు ఎందుకు 2025లో రాకుండా ఆయన 2026ను కూడా మనకి ఎందుకు అనుగ్రహించాడు అంటే, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, కారణం ఏంటంటేనట, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. అంటే దేవుడికి ఒక కోరుకుంది. ప్రతి సంవత్సరం మనకి ఇస్తున్నాడు అనుకోండి, ప్రతి సంవత్సరం వెనక దేవుడికున్న కోరిక ఏంటంటే, ఒకటే ఏంటంటే మారు మనసు పొందాలన్న కోరిక. మన కోరికలు ఏంటి? న్యూ ఇయర్ వచ్చేసరికి ఈ సంవత్సరం అన్నా న్యూ ప్యాలెస్ కట్టాలి, అంతే కదా? ఈ సంవత్సరం అన్నా కొత్త బైకు కొనాలి, ఈ సంవత్సరం అన్నా నా గోల్ ఏంటి? కొత్త కారు కొనాలి. నువ్వేమో కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త బైక్ అంటున్నావు. ఆయన ఏమన్నాడు? నీవు మారు మనసు పొందుతావని నేను నీకు న్యూ ఇయర్ అనేది ఇస్తున్నాను. అంటే న్యూ ఇయర్ వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొత్త సంవత్సరం మనకి ఇవ్వటంలో దేవుని యొక్క ఆలోచన ఏంటంటే,
మనమందరం కూడా మారు మనసు పొందాలని ఒకే ఒక కోరికట. అంటే దేవుడికున్న కోరిక ఏంటి? ఇప్పుడు మారు మనసు పొందాలని. మారు మనసు పొందటం అంటే ఇప్పుడు ఆయన కోరికని పాత నిబంధనలో మేకా గారు చెప్తున్నారు. చూడండి ఒకసారి, ఆయన కోరికని పాత నిబంధనలో మేకా గారు తెలియపరుస్తున్న మాటను కూడా ఒకసారి చూద్దాం. మేకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువు. మనం మనుషులమే కదండి, మనకైతే మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా మనల్ని ఏం చేస్తున్నాడట? అడుగుతున్నాడట. కోరిక. పేతురు గారి పత్రికలో ఉన్న కోరికను ముందుగానే మేకా గారి ద్వారా చెప్పాడు దేవుడు. మారు మనస్సు పొందటం అంటే ఏంటో, దేవుడికున్న కోరిక ఏంటో మేకా గారి ద్వారా ముందుగానే రాయించాడు. మారు మనసు అంటే ఈరోజు క్రైస్తవ జీవితం ఏమనుకుంటుందంటే బాప్తిసం మాత్రం తీసుకోవడం అనుకుంటుంది. మారు మనసు అంటే ఈరోజు క్రైస్తవ జీవితం ఏమనుకుంటుందంటే హైందువులైతే కాషాయ వస్త్రాలు, క్రైస్తవులైతే అంతే. మారు మనసు పొందడం అంటే నేను క్రైస్తవం అనుకుంటుంది ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం నేను ఆరాధనకు హాజరయ్యి మరలా నా పనులు నేను చూసుకుంటే సరిపోతాయి అనుకుంటుంది. కానీ మారు మనసు అంటే ఏంటో చెప్తున్నాడు. న్యూ ఇయర్ ఇవ్వడానికి గల కారణం ఏంటో చెప్తున్నాడు. ఈ సంవత్సరం 365 రోజులు ఒకవేళ దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి, దినదానం కోసం అవసరమైతే నేను మీకు మార్చిలో మొదటి తారీఖుని చెప్తాను. ప్రతి దినం రావడంలో ఒక ఉద్దేశం ఉంది. అయితే ముందు చూద్దాం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనకి న్యూ ఇయర్ అనేది ఎందుకు వచ్చిందంటే, కొత్త సంవత్సరం ఎందుకు వచ్చిందంటే కేవలం మారు మనసు పొందడానికే. ఇప్పుడు మారు మనసు పొందడానికి అనేసరికి ఇక్కడ కూర్చున్న పెద్దలు కానీ మనం కానీ ఏమనుకుంటామంటే, నేను బాప్తిసం పొందేశానుగా, నేను వాక్యం బోధించేస్తున్నాను కదా, నేను క్రైస్తవుడుగానే ఉన్నాను కదా అని మనం అనుకుంటున్నప్పుడు పాత నిబంధన ప్రవక్త అయినటువంటి మేకా గారి ద్వారా దేవుడు మరలా ప్రశ్నిస్తూ మారు మనసు అంటే ఏంటో తెలుసా? నాకు న్యాయముగా నడుచుకోవడం అనే గుణం కనపడాలి, కనికరాన్ని ప్రేమించే గుణం కనపడాలి, దీన మనస్సు కలిగి జీవించడం అనే గుణం కనపడాలి. ఈ 3 గుణాలు ఎప్పుడైతే నీ ఎందుకు కనిపిస్తాయో అప్పుడు నీవు నేను దేవునికి నిండుగా మారు మనసు పొందిన బిడ్డలుగా కనపడతాం. కానీ ఈ 3 కనిపించవు. కానీ ఏ ముసుగు కనిపిస్తుంది మనకి? ఏమనుకోద్దు. అందుకే నేను మారు మనసు పొందినండి కదా, నా గురించి చెప్తున్నా, మీ గురించి చెప్తున్నాను. మారు మనసు పొందానండి. ఎన్ని సంవత్సరాలు అయింది? నేనైతే 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల క్రితం నేను ఏం పొందాను? నిజంగా చెప్పండి. 15 సంవత్సరాల క్రితం నీ మనసు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఇంకేం పొందావు మారు మనసు? నువ్వు నీ మనసు మారలా, నీ మనసే మారలేదు. నీ జీవితంలో న్యాయం ఎంత ఉందో చెప్తావా? బంగారం కోసం కొత్త తెలుసు మనకి ఎన్ని గ్రాములు ఉంది. నిన్న టీవీ అయినట్టు చెప్తున్నాడు ఏంటట, తులం బంగారం 2 లక్షలు దాటే అవకాశం ఉందట. తెలుసా? తులం అంటే 10 గ్రాములు. 8 అంటే కాసు. తులం అంటే 10 గ్రాములు, కాసు అంటే 8 గ్రాములు. అంటే తులము 2 లక్షలు దాటే అవకాశం ఉందట. మొన్ననే తెలియక ఒక అరకాసు అమ్మేసింది. నేను అరకాసు కొన్నప్పుడు 23,000. మొన్న నేను అమ్మినప్పుడు 50,000. సంతోషించాను కదా. ఇప్పుడు అనిపిస్తుంది ఇంకొక 20,000 పెరుగుతుంది కదా మన నెలలో అమ్మకపోతే ఆశ. ఇక్కడ దేవుడు అంటున్న మాటను చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యమైందంటే, మారు మనస్సు అనేది మాటలతో మాట్లాడేది కాదు. అయితే నేనైనా మీరైనా మనమందరం కూడా మారు మనసు పొందినప్పుడు మాత్రమే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం తప్ప మాటల మనసు వచ్చినంత మాత్రాన, పాటల మనసు వచ్చినంత మాత్రాన, ఒల్లించే ప్రార్థన మనసు వచ్చినంత మాత్రాన మన జీవితము పరలోకానికి చేరే అవకాశం ఉండదు. ఇక్కడ దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నట్లు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది,
న్యాయంగా నడుచుకోవాలి. నువ్వు మారు మనసు పొందుతున్నావు కదా, మారు మనసు పొందానని చెప్తున్నావు కదా, నువ్వు న్యాయంగా నడుచుకోవాలి. ఆ 2 కనికరమును ప్రేమించాలి. 3 దీన మనస్సు కలిగి దేవుని ఎదుట మనము ప్రవర్తించాలి. ఇప్పుడు ఈ 3 గురించి కొన్ని విషయాలు త్వరగా నేను మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోతాను. అసలు దేవుడు న్యాయముగా నడుచుకోవాలని ఎందుకు కోరుకుంటున్నాడు? న్యాయంగా నడవాలన్న కోరిక దేవుడికి ఎందుకు కలుగుతుంది? ఆయన న్యాయవంతుడు కనుక. మంచి మాట. ఎవరైనా దైవజనులు ఆయన ఎవరట? న్యాయవంతుడు. అందుకే దేవుడు అన్న పదానికి బైబిల్లో నిర్వచనం ఏముందో తెలుసా అండి? ఏముంది ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 21వ అధ్యాయము, నిర్గమాకాండము 21వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావలేను అని ఉంది కదా. అక్కడ దేవుని అన్న దగ్గర ఒకటని అంకివేసి కింద రాశాడు చూడండి, న్యాయాధిపతి. అంటే దేవుడు అన్న పదానికి అర్థం ఏంటి? ఇప్పుడు న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి. దేవుడు అన్న పదానికే న్యాయాధిపతి అంటే అర్థమట. అంటే మనం ఎవరిని నమ్మాము? ఇప్పుడు న్యాయాధిపతిని నమ్మాము. మేము దేవుడిని నమ్మాము అంటే అర్థం. మన మాటకు అర్థం ఏంటనుకుంటున్నారు? న్యాయాధిపతిని నమ్మేము అంటే న్యాయాధిపతి ఏం కోరుకుంటాడు మనంటే న్యాయమునే కోరుకుంటాడు, న్యాయమునే కోరుకుంటాడు, న్యాయమునే కోరుకుంటాడు. బైబిల్ అంటది అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు. అంటే దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనలో ఏముండాలి? న్యాయం ఉండాలి. న్యాయం అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? ప్రవర్తన కలిగి ఉన్నాడు. చూపులో అన్యాయం ఉంటుంది తెలుసా మీకు? చూసే చూపులో కూడా ఏం చూపు ఉంటది? అన్యాయం చూపు ఉంటది. కొంతమంది పనులు చేస్తున్నప్పుడు కూడా ఆ పనుల్లో ఏం కనపడుతుంది తెలుసా? అన్యాయమే కనపడుతుంది. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు కూడా మాటల్లో ఏం కనపడుతుంది తెలుసా? అన్యాయం కనపడుతుంది. కొంతమంది వింటున్నప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా? అన్యాయం కనపడుతుంది. అంటే చెవులో అన్యాయం ఉన్న మనిషికి, కన్నులో అన్యాయం ఉన్న మనిషికి, నాలుగు మీద అన్యాయం ఉన్న మనిషికి, ఆలోచనలో అన్యాయం ఉన్న మనిషికి, స్త్రీలలో కూడా మనిషి ఏం చేస్తుంటాడు తెలుసా? అన్యాయం చేస్తూనే ఉంటాడు, అన్యాయం చేస్తూ ఉంటాడు. కానీ ఈ అన్యాయం వల్ల వచ్చే నష్టం ఎంత అన్నది ఎవరు గమనించరు. ఇది పెద్ద పాపం కింద ఎవరో పరిగణించరు. కానీ దేవుడు అంటున్న మాట తెలుసా? మన అందరం కూడా అంటే చనిపోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠము అంటుంది. అక్కడ ఏ పీఠం అంటది? న్యాయపీఠం ముందు మన అందరం ఏమవ్వాలి? ప్రత్యక్షం కావాలట. అంటే ఆయన ఎవరంటే న్యాయాధిపతి. మనం ఎవరి ముందు నిలబడబోతున్నామంటే న్యాయపీఠం ముందు నిలబడబోతున్నాం. న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు నువ్వు ఎలా పడితే ఎలా బ్రతికితే పరలోకం ఇస్తానన్న మాట చాలా అబద్ధం, చాలా అబద్ధం, చాలా అబద్ధం. కొంతమంది ఇలా మాట్లాడుతున్నాడు వేరే అనుకోవచ్చు. రీసెంట్గా కొన్ని సందర్భాలు తెలిసినప్పుడు బాధేస్తూ ఉంటాం, కొన్ని విషయాలు తెలిసినప్పుడు బాధేస్తూ ఉంటాం. అది సేవకుల గురించి అయినా, విశ్వాసుల గురించి అయినా, యవన బిడ్డల గురించి అయినా, కొన్ని విషయాలు క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి కొన్ని సందర్భాలు తెలుస్తున్నప్పుడు, అరే మనం న్యాయాధిపతిని నమ్ముకున్నాం కదా, మన దేవుడు న్యాయవంతుడు కదా, ఆయన న్యాయాన్నే కోరుకుంటాడు కదా, అన్యాయం ఆయనకు నచ్చదు కదా, బైబిల్ మనం చదువుతున్నాం, న్యాయం అంటే ఏంటో మనకు తెలుసు, అన్యాయం అంటే ఏంటో మనకు తెలుసు. ఇన్ని తెలుసు కూడా మరలా ఇతను ఎలా ఎందుకు చేశాడు, మరలా ఈమె ఎలా ఎందుకు చేసింది, ఇలా చేయకపోయింటే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో కుక్కలగా దేవుని నమ్మినటువంటి బిడ్డల్లోనే కనబడుతున్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులు కనబడాలి. ఒక సేవకుడు అందరూ కాదు, ఎవరు సేవకుడు, ఒక సేవకుడు అంతే. ఆ సేవకుడు ఏం చేశాడంటే, యవనస్తుడు, ఆయన యవన కాలంలో ఉన్నవాడే, రక్షణ పొందాడు, ఆయన దేవుళ్ళకి నడిపింపబడ్డాడు, వాక్యంలో వాడబడుతున్నాడు, వాక్యంలో పరుగులు పెడుతున్నాడు. కానీ ఒక సంఘంలోకి వచ్చి సంఘంలో వాక్యం మాట్లాడుతున్నప్పుడే ఎలా ఒక స్త్రీని ట్రాప్ చేసాడో తెలియదు. కానీ ఒక యవన బిడ్డను తన ఆలోచనలోకి ఏం చేసేది తెలుసా? నడిపించేసుకున్నాడు.
తన ఆలోచనలోకి నడిపించేసుకుని ఒక సేవకుడు గురించి చెప్తున్నాడు. అన్యాయం చేసినటువంటి ఒక సేవకుడు కోసం చెప్తున్నాడు. నడిపించి ఆ యవన బిడ్డకి ఒక మ్యాజిక్, దగ్గర మ్యాజిక్లు ఉంటాయి కదండి. పాపంలోనికి మనిషిని నడిపించడానికి మ్యాజిక్లు వాడతారు కదా. మనోడు కూడా ఒక మ్యాజిక్ వాడాడు. ఏం వాడాడు అనుకుంటున్నారు? నేను నా మనసులో ఒకటి అనుకునేవాడిని. ఏమనుకునేవాడు? ఆధార్ కార్డులో ఎవరైతే అందంగా ఉంటారో నేను ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎంత బాగుంది కదన్నమాట. ఏంటి ఎవరిని వేస్తున్నాడు బిస్కెట్? నేను ఆధార్ కార్డులో ఎవరైతే అందంగా ఉన్నారో ఆమెనే నేను మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అంటున్నాడు, ఆ ఆధార్ కార్డులో ఎదుగుతున్నప్పుడు నీ ఆధార్ కార్డులో నువ్వు ఒకటి ఎలా ఉంది తెలుసా? అందంగా అనేసరికి డాక్టర్స్ అవుతున్నటువంటి ఆ పాప మాయగాడు మాటలను నమ్మేసి వాళ్ళ నాన్నగారు పాస్టర్, వాళ్ళ నాన్నగారికి చెప్పకుండా వాళ్ళ అమ్మగారికి చెప్పకుండా ప్రేమ వ్యవహారం కొనసాగించి ఈ బిడ్డను శారీరకంగా తన జీవితాన్ని నాశనం చేసి ఆ బిడ్డకు తెలియకుండా మరొకరిని మ్యారేజ్. ఇది ఏమన్నా చెప్పండి. ఆ రికార్డింగ్ వచ్చింది వాళ్ళ దగ్గరికి. మీరు నమ్మరు. ఆ రికార్డింగ్లో ఉన్న మాట ఏం తెలుసా? దేవుడు ఎంతటి పాపనైనా ఏం చేస్తాడు? చేస్తాడు. కాబట్టి నువ్వు మీ ఇంటి దగ్గర ప్రార్థన చేయి, నేను మా ఇంటి దగ్గర ప్రార్థన చేస్తాను. దీనికోసం పెద్ద ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? పాపం జరిగింది శరీరానికే కదా, మన ఆత్మలకేమి జరగలేదు కదా. నువ్వు అక్కడ క్షమించమని అడిగే, ఇక్కడ నేను క్షమించమని అడిగేస్తాను. ఏమవుతుంది అప్పుడు? మన పాపాలు ఎవరన్నాడినా అంటే దేవుడు అనేవాళ్ళు. ఈరోజు మరి క్రైస్తవ్యానికి ఎలా అర్థమవుతున్నాడో, ఆయన ప్రేమ ఎలా అర్థమైందో నాకేం అర్థం కాదు. ఉదయం పాపం చేసి సాయంత్రం బలిపీఠం దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే క్షమించేస్తారనే ఒక మాయ ఆలోచన నీలోకి వచ్చిందంటే దేవుడు ఎలాంటి వాడు నీకు అర్థం కాలేదు. అది అక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడట న్యాయాధిపత, దేవుడట న్యాయానికి కర్తట. దేవుడు అన్న పదానికే న్యాయాధిపతి అని అర్థమట. దేవుడి సింహాసనం పేరేంటంటే న్యాయపీఠం అట. అంటే అక్కడ అన్యాయం అనేది ఉండటం అసంభవం. ఒకరికొకలేక తీర్పు తీర్చే తీర్పులు అక్కడ ఉండవు. ఆయన న్యాయవంతుడు, న్యాయం కలిగినటువంటి తీర్పును మాత్రమే ఇస్తాడు. కనుక భూమి మీద ఉన్నంత కాలం కూడా మన జీవితంలో దేవునికి ఏం కనపరచాలంటే న్యాయం కనపరచాలి. మనం ఉండేది పరిశుద్ధమైన మందిరం. ఈ మందిరంలో ఉన్నప్పుడు నటించేసి బయటికి వెళ్ళిన తర్వాత మన కన్నులు తేడాగా ఉన్నాయనుకోండి, నీ బతికే వేస్ట్, నా బ్రతికే వేస్ట్. అసలు వేషధారణ అసలు పనిచేయదు. అంతే, వేషధారణ అసలు పనిచేయదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విషయాలు చెప్పాలంటే ఎన్ని విషయాలు సమాజంలో ఈరోజు జరుగుతున్న అన్యాయాలకి 1-2 కాదు. విశ్వాసుల కోసం చెప్పాలి మనం మరొకటి. ఇలా ఇప్పుకుంటూ పోతే ఎన్ని విషయాలు. మన అన్ని జనుల కోసం చెప్పమంటారా? వాళ్ళలో ఏమైనా న్యాయం ఉందా? కులాల పేరు చెప్పమంటారా? అన్యాయాలు జరుగుతున్న విషయాలు చెప్పమంటారా? రాజకీయ నాయకుల కోసం చెప్పమంటారా? అన్యాయపు పరిస్థితులు. సేవకుల కోసం చెప్పమంటారా? విశ్వాసుల కోసం చెప్పమంటారా? ఇలా చెప్పుకుంటే ఎక్కడ చూసినా అన్యాయం. ఈ అన్యాయం జరుగుతున్నటువంటి భయంకరమైన ప్రపంచానికి 2026 ఒక సంవత్సరాన్ని మరలా గిఫ్ట్గా ఇచ్చినటువంటి దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరమైనా మీలో నాకు మారు మనసు కనపడాలనగా న్యాయముగా మీరు నడుచుకోవాలని కోరుకుంటూ ఈ సంవత్సరాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఈ సంవత్సరంలో ఒక నెలే గడిచిపోయింది. అప్పుడే ఫిబ్రవరి మాసానికి వచ్చేసాం. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజుకి వచ్చేసాం. ఇక ప్రయాణం. దినము మన జీవితంలో న్యాయాన్ని చూపించుకుంటూ వెళ్ళామనుకోండి, మనం ధన్యులు అయిపోతాం. న్యాయము ఎవరి కోసమో చూపించవలసిన అవసరం ఏం లేదు. మన కుటుంబాలు, మన ఆత్మలు, మన బిడ్డలను, మన సంఘాలను, మన ప్రాంతాలను వెలిగించి పరలోకానికి నడిపించడానికి న్యాయవంతులుగా బ్రతకాలి తప్ప ఎవరో మెచ్చుకుంటారని న్యాయంగా బ్రతకవలసిన అవసరం కూడా మనకి లేదు. మన దేవుడు మనతో చెబుతున్న కోరిక ఏంటో తెలుసా? నాకు ఈ కోరిక ఈ సంవత్సరంలో నువ్వు తీర్చగలవా? ఏంటో కోరిక అంటే నీలో ఒక మారు మనసు కావాలి. ఏంటో తెలుసా?
నువ్వు న్యాయంగా బ్రతకాలంటే న్యాయంగా బ్రతకాలి. చిన్న విషయం చెప్తాను, గొప్పగా చెప్పట్లేదు, అర్థం చేసుకుంటానని చెప్తున్నాను. దేవుని మహాకృపం బట్టి చిన్న మందిరం స్లాబ్ అయింది. ఆ స్లాబు వేస్తున్నాము. స్లాబు వేస్తున్నప్పుడు ఆ వర్కర్స్కి భోజనం పట్టాలు తేవడానికి వచ్చాను. ఆకులు బాలాదే వాటి పిల్లలు అడిగినా పర్లేదు, అబద్ధం చెప్పండి. ఆకుడు మాలాద్రి వాటికి వచ్చి ఒక 15 పట్టాల భోజనం పట్టాలు కట్టమన్నాను. ఆయన భోజనం పట్టాలు కట్టేసాను. భోజనం పట్టాలు కట్టిన తర్వాత నేను మర్చిపోయాను, ఆయన మర్చిపోయాడు. ఏంటంటే డబ్బులు 15 భోజనం పట్టాలు అంటే భోజనం పట్టలు వచ్చి 90 రూపాయలు ఇచ్చుకుని వెళ్ళిపోయాను. ఎక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. భోజనాలు వాళ్ళకి ఇచ్చేసాను. భోజనాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత గుర్తొచ్చింది ఏమని, డబ్బులు. ఇప్పుడు మనుషులు ఒక 2 మనస్సాక్షులు ఉంటాయి తెలుసా మీకు? ఏ మనస్సాక్షులు? 2 ఉంటాయి, కూర్చుంటాయి. వస్తాయా? ఇంకొక మనస్సాక్షి ఉంటుంది, ఏంటి తెలుసా? అన్యాయస్తుడు దేవుడు రాజ్యం వారసుడు కాడు మాట్లాడుతున్నాడు. ఈ 2 మాట్లాడుతున్నాయి. మీరు ఏజ్ సాక్షులు చూస్తున్నారా? ఏజ్ భీమవరం సాక్షులు పరిచయం ఉంది కదా, మరి చూస్తారు మీరు. దాంట్లో ఒక చెల్లితో ఎక్కువ ఇదే చేస్తాను, అంతరాత్మ గురించి చెప్తా ఉంటాను. 1 సంవత్సరం నుంచి ఇదే ఫిల్మ్ చేస్తున్నాను. ఒక అంతరాత్మ వచ్చి ఆమెను గద్దిస్తున్నట్టు చాలా సాక్షులు తీసాను కదా, దాన్ని రాసింది కూడా నేనే. ఇదే గుర్తొస్తుంది. అక్కడ ఏమని గుర్తొస్తుంది? ఒక అంతరాత్మ మాట్లాడుతుంది ఏమని, ఒకటి అన్యాయంగా సొమ్మును తీసుకుని నువ్వు దాచుకోవడం నీ జీవనానికి ఎంత మాత్రము మంచిది కాదు. పరిశుద్ధమైన మందిరానికి స్లాబ్ వేస్తున్నావు, ఆ స్లాబులో అన్యాయం కనబడుతుంది. వెంటనే వెళ్ళి అతని చేతిలో డబ్బులు పెడితే అతను వెంటనే సంతోషించి ఆ తెల్లారి నుంచి నేను భోజనం పొట్టాలు కడుతున్నప్పుడు అందరికంటే ముందు నాకు పొట్లాలు కట్టిస్తున్నాను. న్యాయం మన జీవితంలో కనపడాలి కానీ హృదయమే ఉప్పొంగిపోవాలి. ఆనందిస్తుంది. దేవుడు కూడా ఏం కోరుకుంటారో తెలిసి మనలో న్యాయం కోరుకుంటారు. మారు మనస్సు అంటే మొట్టమొదట మనలో కనపడవలసింది తెలుసా? న్యాయంగా బ్రతకడం. రెండోది ఏమి తెలుసా? రెండోది చెప్తున్నాడు కదా, కనికరమును ప్రేమించాలి అన్నాడు. కనికరమును ప్రేమించాలి. కనికరమును ప్రేమించమని ఎందుకన్నాడు? ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం, త్వరగా లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం చదువుతాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవారై ఉన్నట్టు మీరు కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు? మనం కూడా కనికరము గలవారై ఉండాలట. ఎందుకు కనికరం గలవారై ఉండాలంటే మన తండ్రి ఉన్నాడు కదా, మన దేవుడు ఉన్నాడు కదా, మనం నమ్మిన యేసయ్య ఉన్నాడు కదా. ఈ యేసయ్య మన తండ్రి ఎలాంటి వారు అంటే చెప్తున్నాడు, కనికరము గలివారంట. ఆయన కనికరము గలవాడు కనుక ఆయన నమ్మిన వారిని కూడా ఏం కోరుకుంటాడు? వాళ్ళు ఆయన లక్షణం కనికరము, 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 కనికరం. ఎవరి మీద కనికరం? 35వ వచనం చదువుదాం. మీరైతే ఎట్టి వారిని గూర్చైనా చెప్తున్నట్టు ఎట్టి వారిని గూర్చైనా, ఈ కనికరం పదము కొందరిగా ఉపయోగిద్దాం అనుకుంటామేమో అనుకుని చెప్తున్నాడు. మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను కూడా చేయాలంట. ఏమని? ప్రేమించాలంట. మనం అంటే కనికరము ఎవరెవరి మీద చూపించాలంటే మనల్ని కనికరించిన వారినే కనికరించడం వల్ల లాభం లేదు, మనల్ని ప్రేమించిన వారినే ప్రేమించడం వల్ల లాభము లేదు. అంటే మన కనికరం ఎవరికి చూపించాలంటే మన శత్రువుల మీద కూడా మనకి కనికరం ఉండాలి. అంటే యేసయ్య ఓన్లీ ఆయన ప్రేమించిన శిష్యులు పాపాలే కడిగాడా? విడుగుద్దులు గుద్దిన వారి పాపాలు కూడా రక్తం కార్చాడు ఆయన. ముండ్ల కిరీటం పెట్టిన వారి కోసం కూడా ఆయన రక్తం కార్చాడు ఆయన. కొరడా దెబ్బలు పుట్టిన వారి కోసం కూడా ఆయన రక్తం కార్చాడు ఆయన. అంటే మానవాళ్ళందరి వరకు కూడా ఆయన ఏం చేశాడు? కనికరము చూపించాడు. అలాంటి కనికరమూర్తి తాను నమ్మినటువంటి బిడ్డలైన మన నుండి కూడా ఏం కోరుకున్నాడు తెలుసా? నేను కనికరము గలవాడిని కనుక మీరు ఏం చేయాలి తెలుసా? కనికరము గలవారై ఉండాలి. ఒక మాట చెప్పాలంటే కీడు కట ప్రతి కీడు ఎవ్వరికి మనము చేయకూడదు. ఈ మాట ప్రాత నిబంధనలోనే చెప్పాడు. ఆశ్చర్యమైంది నాకు. చూడండి, లేవియాకాండం 19వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. లేవియాకాండము 19వ అధ్యాయం 18వ వచనం.
కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని చెప్తున్నాడు చూడండి. ఎప్పుడు ఇశ్రాయేలుకి ఒకవేళ మీకు ఐగుప్తులు కీడు చేశారు కదా, మరొకరు కీడు చేశారు కదా అని కీడు చేసిన వారికి ఏం చేయకూడదు? ఇప్పుడు ప్రతి కీడు చేయకూడదు అంటే మనం ఏం చేయకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కీడుకు ప్రతి కీడు కాదు కానీ కీడుకు కూడా నువ్వు ఏం చేయాలి? ఉపకారమే చేయాలి. అపకారం చేయడానికి వీలు కనికరాన్నే చూపించాలి, కనికరాన్నే కలిగి ఉండాలి. కానీ ఎంత కనికరమో తెలుసా? ఎంత కనికరమో మరొక మాట చూపిస్తాను. నిర్గమాకాండము 23వ అధ్యాయము, నిర్గమాకాండము 23వ అధ్యాయము 4వ వచనంలో నీ శత్రువు ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చునగా అది నీకు కనబడిన యెడల అగత్యముగా దాన్ని తోలుకొచ్చి వారికి అప్పగించాలి. చేద్దాం మనం ఇది. మన శత్రువు ఎద్దు తప్పిపోయాడు. ఇప్పుడు ఎద్దంటే బాగోదు. కొడుకు తప్పిపోయాడు, కూతురు తప్పుకుపోయింది. మా శత్రువు కూతురు ఆవిడ, మా శత్రువు కొడుకు ఆయన తప్పుకుపోయిన ఆయన కరెక్ట్ గా మనం హైదరాబాద్ వెళ్తున్నప్పుడు హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో కనపడ్డాడు. అవునా కదా? కనపడగానే ఇప్పుడు ఏం చేస్తాం మనం? వీడు తప్పుకుపోయాడని ఆయన పాంప్లెంట్ లేయించి ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు వేయించి అనౌన్స్ చేయించి ఎదుగుతూ తిరుగుతున్నారు తల్లిదండ్రులు. కానీ మన కంటికి కనపడ్డాడు. కనపడగానే మన మనసు ఎలా ఉంటది? ఈడు నన్ను ఏడిపించాడు, ఈడు నాకు ద్రోహం చేశాడు, ఈడు నన్ను భయంకరంగా హింసించాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? చూసినా చూడనట్టే తెలుసుకోవాలి. దేవుడు ఊరుకోడా. ఇక్కడ చెప్తాడు ఎంత మంచి మాట. నీ శత్రువు ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన యెడల అగత్యముగా దాన్ని తోలుకు వచ్చి ఏం చేయాలి? నువ్వే తీసుకొచ్చాలకి అప్పగించాలి. అది కనికరం, అది గొప్ప ప్రేమ, అది గొప్ప ఉపకారం. అంటే దేవుడు మారు మనసు అంటే ఎలాంటి స్థితిని కోరుకుంటున్నాడో చెప్తున్నాడు. కనికరమునే ప్రేమించండి అన్న మాట ఒకవేళ ఆనవాయితీగా నోటితో మనం పలికేస్తామేమో తప్ప కనికరము గలవారు ధన్యులు వారే కనికరింపబడతారన్న పదం యొక్క వివరణ మనకు అర్థమైతే కనికరమూర్తిని ఖచ్చితంగా మనం ఫాలో అవుతూనే ఉంటాం. మన జీవితంలో ఎక్కువగా లేనివేది తెలుసా? న్యాయం ఉండదు, రెండవది కనికరం ఉండదు. ముఖ్యంగా ఈ కనికరము అప్పుడప్పుడు అనుకుంటాం, వేదలకు సేవలు పంచుతాం, వేదలకు దుప్పలు పంచుతాం, వేదలకు భోజనాలు పంచుతాం. మరి శత్రువు పడిపోతే ఎప్పుడైనా వెళ్ళావా? అక్కడితో చెప్తాడేమో తెలుసా? ఒరే ఆడు నాకు ఎందుకు చేసుకున్నావు, ఆడు ఊరికినే మంచం ఎక్కడనుకున్నావా? ఆడు మంచం ఎక్కడానికి నేను దేవుడి దగ్గర ఏం చేసాను తెలుసా? ఏం చేశాడంటున్నా? ప్రార్థన. ఏం ప్రార్థన? ఆయన ఏమన్నాడు? ప్రభువా నా శత్రువులను క్షమించమని ప్రేమించమని ప్రార్థన చేయమంటే ఈయన ఏం చేశాడట? మంచం ఎక్కాలని మాట్లాడుతుంది. ఒక డైలాగ్ ఏంటో తెలుసా? తన భక్తులను ముట్టినవాడు తన కనుగుంటుని. అది భక్తుల గురించి రాసిన మాట, కనికరము లేని మన కోసం రాసిన మాట కాదు. ఆ భక్తులు ముట్టినప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యేవాడు. మనం ముట్టినోడు మీద దేవుడేమి ఇన్వాల్వ్ అవ్వట్లా. కారణం ఏంటి? నువ్వు భక్తుడివి, నేను భక్తుడిని కానేమో. ఒకసారి ఆలోచించాలి మనం. అందుకే ఈ నూతన సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తారీఖున మారు మనసు కొరకు దేవుడు మాట్లాడుతూ బాప్తిసం పొందన వారిని పక్కన పెట్టి కాస్తంత బాప్తిసం పొందిన నీవు ఎలా ఉండాలని కోరుకుంటుంది తెలుసా? కనికరాన్ని ప్రేమించాలి, న్యాయముగా ఖచ్చితంగా నువ్వు నడుచుకోవాలి. ఈ రెండు మనం జరిగించాలి. ఇక మూడవది ఏంటో తెలుసా? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఏ మనసు అది? దీన మనసు. ఈ మనసు కూడా ఎవరికి మళ్ళా? ఇది దేవుడిదే. అది మనకు తెలుసు కదా. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. 11:28 చదవండి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడును. నేను ఎలాంటి తెలుసా? దీన మనస్సు గలవాడు. దేవుడు ఎలాంటి వాడు? దీన మనస్సు గలవాడు. ఇప్పుడు మన నుండి కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దీన మనసునే కోరుకుంటున్నాడు. దీన మనసు అంటే అర్థం ఏంటి? తన్ను తాను తగ్గించుకునేవాడు అని అర్థం. తన్ను తాను తగ్గించుకునేవాడు. 4 అంశాలు వస్తేనే పట్టుకోలే తెలుసా నువ్వు?
అదే 4 ప్రసంగాలు వస్తేనే పట్టుకోలేము. నేను అన్నీ అన్నాను మొన్న నెల, మీరు కూడా పైన కూర్చోండి అన్నయ్య బాగుంటుంది అన్నయ్య అన్నాడు. అది నాకు తగినది కాదు. ఆయనకు తగింది కదా నిజంగా, ఆయనకు తగింది కదా. అందరూ ఆయన కష్టంతో, పరిచర్య ఆయన కష్టంతో, ఎంతమందిని ప్రతి నెల గ్యాదర్ చేసేది ఆయన కష్టంతో. నిజంగా అరుగుడు ఎవరు? ఆయనే. మనం వచ్చినప్పుడు నెలకోసారి నెలక్కడ ఎప్పుడు 10ంటికి వస్తే ముందు వస్తేనే మనం సూపర్గా ఉంటాం. 10 గంటల కదా ఒక రోజు ముందు రావాలి, వంట ఉండాలి, శుద్ధపరచాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా నమ్మరు. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొన్ని మనం నేర్చుకోవాలి. అంటే చాలా సభలకు వెళ్ళినప్పుడు కొన్ని నేర్చుకుంటూ ఉంటాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నది ఏంటంటే, ఇక్కడ కూర్చుంటున్నాను కానీ కుర్చీలో, ఇక్కడ మందిరంలో కుర్చీ మీద కూర్చోను. ప్రార్థన దాకా మోకరించి మందిరంలో కింద ఉంటాను. ఎందుకంటే మనకంటే గొప్పవారు గొప్ప గొప్ప మాదిరిని చూపిస్తున్నప్పుడు, నిన్న మొన్న వచ్చి 4 వాక్యాలు చేసుకుని ఏదో నలుగురు దగ్గరికి వెళ్ళి 4 ప్రసంగాలు చెప్పేసినంత మాత్రాన నీకు నువ్వుగా గొప్పవాడు అనుకుంటే మాత్రం ఎక్కువ రోజులు సేవా జీవితంలో ఉంటాడు. దేవుడు చెప్తున్నాడు, నేను దీన మనస్సు గలవాడిని. ఎంత దీన మనస్సు లేదని చెప్తే, తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకుని రిక్తులుగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకుని. దాసుని స్వరూపం, రిక్తుడు అంటే అర్థం ఏంటి? ఏమీ లేనివాడు. నయోమి అంటారు కదా, నేను సంపన్న స్థితిలో వెళ్ళాను అక్కడికి, దేవుడు నన్ను ఎక్కడ ఎలా తీసుకొచ్చాడు? రిక్తులాగా తీసుకొచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఖాళీ చేతులతో తీసుకొచ్చాడు అని అంటున్నాడు. అంటే దేవుడు ఖాళీగా వచ్చేసాడు భూమి మీదకి, రిక్తుడుగా. ఎన్నున్నవాడండి ఆయన. చిటికేస్తే సింహాసనం దగ్గర కోటాను కోట్ల దోతలు రెక్కలు ఆడించుకుంటూ ముందుకు వచ్చి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో ఆరాధనకు యోగ్యుడు ఆయన. అలాంటి వాడు పశువుల దొడ్లో పడుకోవడం ఏంటి? సత్రంలో చోట్లేదు అంటం ఏంటి? ఒకడు ఈడ్చుకుని వెళ్ళడం ఏంటి? ఒకడు పిడుగుద్దులు కుట్టడం ఏంటి? ఒకడు ముండ్ల కిరీటం కట్టడం ఏంటి? సిలువలో మేకులు కుచ్చడం ఏంటి? శక్తి లేనుడు కాదైనా, బలహీనుడు కాదైనా, మహాదేవుడైనా. అంత గొప్ప దేవుడు ఎందుకు అంత తగ్గించుకున్నాడంటే, మన పాపాలను కడగడానికి ఎంతగా తగ్గించుకుని వచ్చాడు చూడండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను తగ్గించుకున్నట్లుగానే మీరు కూడా ఎలా ఉండాలి తెలుసా? దీన మనస్సు కలిగే ఉండాలి. అంటే దీన మనస్సు అనేది నాకు కానీ మీకు కానీ ఉంటే కలిగే లాభం చెప్పాలని మీకు లాభం చెప్తాను చూడండి, త్వరగా ముగిస్తాను. యెషయా గ్రంథము, దీన మనస్సు అనే ఈ వస్త్రాన్ని మనం తొడుక్కుంటే మనకు వచ్చే లాభం ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 15వ వచనం చదువుదాం. మహాగరుడును మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుతున్నాను అంటున్నటువంటి. దేవుడు ఎక్కడ నివసిస్తాడు అని అంటే యెరూషలేములో కాదు. ఎప్పుడో యేసయ్య 2026 సంవత్సరాల క్రితం యెరూషలేము ప్రాంతంలో నివసించినందుకే ఈ రోజు మనం టూరిస్ట్ వీసా తీసుకుని ఆయన నడయాడిన ప్రాంతాన్ని ఒక్కసారి చూసి రావాలని లక్షలు వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి చూడడానికి వెళ్ళి, నేను పరిశుద్ధ దేవుడు తిరిగినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చానని గొప్పగా చెప్పుకుంటాం కదా. కానీ ఆ గొప్ప దేవుడు అంటున్న మాట తెలుసా, నేను యెరూషలేము ప్రాంతంలో కాదు, దీన మనస్సు కలిగి నువ్వు బ్రతికితే నీ వద్ద నివసిస్తానంటే. యేసయ్య మన వద్ద నివసించే ఏకైక కులం ఏంటో తెలుసా? దీన మనస్సు కలిగి జీవించడం. అసలు దీన మనస్సు అనే వరం అనేది మన జీవితంలో ఉంటే ఎన్ని మేలు ఉన్నాయో మనకు అర్థమైతే నిజంగా నిజమైన మారు మనసు పొందడానికి ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో మనం ప్రయాసపడతాం. ఈ మూడిటిని నేను చదువుతున్నప్పుడు, ఈ మూడిటి గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఈ మూడిటిలో మనకున్న లక్షణం ఏంటి ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. బయట వారు వదిలేయండి,
ఎవరి గురించి మనం మాట్లాడలేదు, ఇక్కడ కూర్చున్న మనల గురించి మనం మాట్లాడుకుంటాం. మనకే నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మనం ప్రవేశించాం. నీకు న్యాయం ఉందా నీ జీవితంలో? నీ భర్తను మాత్రమే చూసే చూపు ఉందా? నీ భార్యను మాత్రమే చూసే చూపు ఉందా? నీ నాలుగుతో పవిత్రమైన మాటలు మాట్లాడే నాలుగు ఉందా నీ జీవితంలో? న్యాయం అనే గుణము నీకు లేనప్పుడు నీ బాప్తిస్మం వ్యర్థమంటున్నాడు దేవుడు. కనికరం అనే గుణము నీకు లేనప్పుడు నీ బాప్తిస్మం వ్యర్థమని దేవుడు చెప్తున్నాడు. దీన మనస్సు అనే వస్త్రము మన జీవితంలో లేనప్పుడు ఏది కోల్పోతున్నామంటే దేవుడే మన యొక్క నివసించే అవకాశాన్ని కోల్పోతామంటున్నాడు. మాట చెప్పడం మీకు, దీన మనస్సు ఉంటే దేవుడు మన యొక్క నివసించడమే కాదు, మరొక గొప్ప కృపను మనం పోగొట్టుకుంటున్నాం. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. 4వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడట. కృప ఎవరికి సొంతమట? దీనులకు. కృప అనే పేరు పెట్టుకున్న వాళ్ళు కాదట. కొంతమంది పెట్టుకుంటారు కదా, పేరు పెట్టుకున్న వాళ్ళు విమర్శించుంటారు. సేవకులు ఎవరు ఉన్నారా? కృపారావు ఉంటారు అలా కదా, కృప అని అంటారు. అంటే కృప అని పేరు పెట్టుకున్నంత మాత్రాన కృప రాదట మనకి. అలాగే దేవుడి కృప కృప అని తలుచుకున్నంత మాత్రాన కృపకు మన సొంతంగాము. ఇక్కడ అంటున్నాడు దేవుడు దీనులకు దేవుడు ఏం చేస్తాడట? కృపను అనుగ్రహిస్తాడు. అసలు కృప విలువ తెలిస్తే అది నాకు కావాలంటారు మీరు వెంటనే, తెలుసా? కృప నాకు కావాలని అడుగుతాం మనందరం కూడా. కృప విలువ మనకు తెలియదు కనుక, కృప అనేది 2 అక్షరాలుగా కనపడుతుంది కనుక దీని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు దీన మనస్సు నీకుంటే నీకు అర్థంటాను, దానితో పాటు నా కృపను నీకు ఇస్తాను. కృపకున్నటువంటి గొప్ప భాగ్యం ఏంటి చెప్పనా? చెప్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడవు కమ్ము అంటున్నటువంటి కృప వలన ఏమొస్తుందంటే మనకి ఆత్మీయ బలం వస్తుంది. శారీరక బలం కాదు, కండలు పెంచే బలం కాదు. యేసయ్య కృప ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు ఆత్మీయంగా ఎలా ఉంటారు తెలుసా? బలవంతులుగా ఉంటారట. బలవంతులుగా ఉంటారు. ఇంతున్నాడు దావీదు, గొలియాతు అంటున్నాడు చూడండి, 6 మూరల జానట. 6 మూరల జానం అన్నటువంటి మనిషి ఎక్కడ? బాలుడుగా ఉన్నటువంటి దావీదు ఎక్కడ? దావీదు కొట్టినటువంటి రాయితో పడిపోలేదు గొలియాతు. రాయి దెబ్బక కాదు కూలిపోవడం. రాయికి అంత బలాన్ని ఇచ్చింది ఎవరు? దావీదుకి ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? ఎంతో మంది సూర్యులు ఉన్నారు, ఎంతో మంది సైనికులు ఉన్నారు ఇశ్రాయేలులో. వాళ్ళందరూ భయపడి పారిపోతా ఉంటే ఎంత బలమైన ధైర్యం దావీదుకి ఎలా వచ్చిందంటే దీన మనస్సు గలవాడైన, దీన మనస్సు గలవాడైన అంటే దీనులకు దేవుడు ఏమిస్తాడు తెలుసా? కృపను దయచేస్తాడు. ఆ కృప ఆ మనిషికి ఏమిస్తుంది తెలుసా? బలాన్ని ఇస్తుంది. ఎంత బలం ఇస్తుంది చెప్పనా? ఎంత బలం ఇస్తుందో చెప్తాను కూడా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును. పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఆయన చెప్తున్నాడు, జాగ్రత్తగా విందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలను బహు సంతోషము అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనును అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము, జాగ్రత్తగా క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను దేంట్లో సంతోషిస్తున్నాడంటే ఆయన మళ్ళా చదువుతున్నా. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను. ఇన్ని వచ్చినప్పుడు సంతోషిస్తాం మనం.
చిన్న కష్టం వచ్చేస్తే మనకి ఎలా ఉంటది? ఎంతో బాధలోకి వెళ్ళిపోయినట్టు, ప్రపంచంలో ఎవరికి లేని బాధ మనకే వచ్చినట్టు ఫీల్ అయిపోతాం. కానీ మహాభక్తులైనటువంటి పౌలు గారి జీవితంలో నిందలు ఉన్నాయట, ఇబ్బందులు ఉన్నాయట, హింసలు ఉన్నాయట, ఉపద్రవాలు ఉన్నాయట, బలహీనతలు ఉన్నాయట. ఇన్ని ఉంటే ఈయన ఏం చేస్తున్నాడట? సంతోషిస్తున్నాడట. ఎందుకు సంతోషించడం అంటే, నా కృప నీకు, అంటే దేవుని కృప ఉంటే నీకు బలహీనతల్లో కూడా సంతోషించే బలాన్ని ఇస్తాడు. దేవుడి కృప మనకుంటే నిందలలో కూడా సంతోషించే మనసునిస్తాడు, హింసలలో కూడా సంతోషించే మనసునిస్తాడు, ఉపద్రవాలలో కూడా సంతోషించే బలం ఇస్తాడు. అలాంటి బలము మనకి ఎప్పుడు వస్తుందంటే కేవలం దేన మనస్సు కలిగి బ్రతికినప్పుడు మాత్రమే వస్తుంది. ఇందుకే దేవుడు చెప్తున్నాడు, నాకు మూడే మూడు కావాలి మారు మనసులో. ఒకటి, న్యాయంగా నడవాలి. రెండు, కనికరాన్ని ప్రేమించాలి. మూడు, దేన మనసు కలిగి బ్రతకాలి. ఈ మూడు మనం సాధించిన రోజు అప్పుడు చెప్పాలి ధైర్యం తెలుసా, నేను మారు మనసు పొందిన పెట్టని. అందుకే ఈ నూతన సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు తప్ప నీకు నచ్చినట్టుగా నీవు నాకు నచ్చినట్టుగా నేను కృప అంటే తెలియదు, దీన మనసు అంటే తెలియదు, కనికరం అంటే తెలియదు, న్యాయం ఉండదు, అన్యాయపు పనులు అన్ని చేసేస్తూ ఒక్క ఆదివారమో లేక మిగిలిన రోజుల్లోనో ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించుకుని వెళ్ళిపోతే సంఘంలో భక్తురాలుగా తప్ప దేవుడికి నీవు నేను ఎప్పటికీ భక్తులుగా ఉండే అవకాశం ఉండదు. కనుక మన సేవకులు చెప్తున్న మాటలు, బైబిల్లో దేవుడు చెప్తున్న మాటలు విందాం, మాటిద్దాం, చక్కగా బ్రతుకుతాం. దేవుడు మరింత ఆయుష్ను ఒకవేళ మనకి ఇస్తే ఈ 365 రోజుల్లో దేవుడి కొరకు మనం ఎలా బ్రతకాలో వచ్చే నెలలో మరిన్ని విషయాలు మీతో పంచుకుంటానని ప్రభు పేరిట మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం.